లవ్లీ సబ్స్క్రైబర్స్ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు శివటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు సరికొత్త వీడియోతోటి మీ ముందుకు వచ్చాను. ఈ యొక్క వీడియోలో మీకు కొత్త అప్డేట్ అయితే తీసుకొని అయితే వచ్చాను. మరి అప్డేట్ విశేషాలు తెలుసుకునే ముందు నా తరఫున ఒక చిన్న రిక్వెస్ట్. ఫ్రెండ్స్, మనం నియర్ బై 30K 1000 సబ్స్క్రైబర్ దగ్గర అయితే ఉన్నాం. సో మీ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ప్రతి ఒక్క వీడియోని లైక్ అయితే చేయండి, అలాగే ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ అయితే చేయండి. అట్లీస్ట్ ఈ యొక్క ఇయర్ ఎండింగ్ వరకలా మనం 50K అనేది దాటుతామని అనుకుంటున్నాం. సో మీ సపోర్ట్ ఉన్నట్టయితే 50K కాదు అండ్ 100K కూడా రీచ్ అవ్వచ్చు. సో ఏదేమైనా కానీ మీ సపోర్ట్ ఉంటేనే అన్నీ అయితే అవుతాయి. అండ్ అందుకనే మీ సపోర్ట్ ఖచ్చితంగా తెలియజేయండి లైక్ రూపంలో, అలాగే షేర్ రూపంలో. అలాగే మన ఛానల్ని మొదటి టైం విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ అండ్ మీ యొక్క సపోర్ట్ కూడా ఈ ఛానల్కి తెలియజేయండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్లో ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో జరుగుతుందన్నమాట. ఎందుకంటే మనం తెలుగులో వచ్చేసరికి టీవీ గురించి చెప్పే ఛానల్ మనది ఒక్కటే అయితే ఉంది. ప్రత్యేకంగా మనం టీవీ గురించి చెప్తున్నాం కాబట్టి సబ్స్క్రైబర్స్ తక్కువ అయితే ఉన్నారు. బట్ మనకు కొన్ని రెవెన్యూస్ రావాలంటే ఖచ్చితంగా మన సబ్స్క్రైబర్స్ కౌంట్ అయితే పెరగాలి. సో మీ యొక్క సపోర్ట్ ఉండాలి అనేది అనుకుంటున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ యొక్క వీడియోని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీ అందరికీ తెలిసి ఉంటుంది, నిన్న వచ్చేసరికి షామీ బ్రాండ్ అయిన రెడ్మీ నుంచి రెడ్మీ నోట్ 10 అని, రెడ్మీ నోట్ 10 ప్రో, రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ ఇలాంటి మొబైల్స్ అయితే లాంచ్ అయితే చేశారు. ఇవి యాపిల్కి కాపీ కొట్టే అని తెలుస్తుంది ఈ యొక్క సిరీస్ నేమ్స్ చూసినట్లయితే. ఓకే, నేను ఇలా మొబైల్ గురించి చెప్పడం కోసం అయితే ఈ యొక్క వీడియో అయితే చేయలేదు, కానీ మీకు ఒక కొత్త అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం అయితే జరిగింది. ఈ యొక్క ఈవెంట్లోనే మనుకుమార్ జైన్, అదేనండి మేనేజింగ్ డైరెక్టర్ మనుకుమార్ జైన్ చెప్పిన దాని ప్రకారం వచ్చేసరికి అండ్ ఒక ట్రైలర్ని అయితే ఈ యొక్క ఈవెంట్లో చూపించడం అయితే జరిగింది, సర్ప్రైజింగ్ అని. సో అది చూసినట్లయితే ఖచ్చితంగా మనం రెడ్మీ నుంచి సరికొత్త న్యూ టీవీస్ అయితే లాంచ్ అయితే చేయబోతున్నాయి తెలుస్తుంది. అండ్ అవి కూడా రెడ్మీ ఎక్స్ సిరీస్లో చైనాలో లాంచ్ అయ్యాయి. ఆల్రెడీ ఒక వీడియో కూడా చేయడం అయితే జరిగింది. అండ్ రెడ్మీ ఎక్స్ సిరీస్లో వచ్చేసరికి 55 ఇంచెస్, 50 ఇంచెస్, 65 ఇంచెస్ ఇలా బిగ్గర్ సైజ్ టీవీస్ అయితే అవైలబుల్గా అయితే ఉండబోతున్నాయి. మేబీ అందుకనేమో రెడ్మీ ఎక్స్ఎల్ అనే సిరీస్ నేమ్ తోటి మన ఇండియాకి అయితే తీసుకొని అయితే వస్తున్నారు. చైనాలో రెడ్మీ ఎక్స్ అనే సిరీస్ తోటి తీసుకొని అయితే వచ్చారనమాట. ఈ టీవీ గురించి స్పెసిఫికేషన్స్ అయితే ఆల్రెడీ మీకు చెప్పాను. ఇవి 4K రెజల్యూషన్తో తీసుకొని అయితే వస్తున్నారు అండ్ తక్కువ బడ్జెట్లో తీసుకొని అయితే వస్తున్నారు మన ఇండియాలో. ఎందుకంటే ఆల్రెడీ చైనాలో కూడా చాలా తక్కువ బడ్జెట్లో తీసుకొని అయితే వచ్చారు. 97% స్క్రీన్ టు బాడీ రేషియో అయితే ఉంటుంది. NTSC 85% వైట్ కలర్ గార్మెంట్ సపోర్ట్ అయితే ఉంటుంది. MEMC సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ 2GB ర్యామ్, 8GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది. మ్యాలీ G51 GPU క్వాడ్ కోర్ ప్రాసెసర్ తోటి తీసుకుని అయితే వస్తున్నారు. అండ్ DTS HD సపోర్ట్, డాల్బీ సపోర్ట్, 12.5 వాట్ స్పీకర్, 8 యూనిట్ సబ్బూఫర్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. అండ్ గూగుల్ క్రోమ్ క్యాస్ట్ సపోర్ట్, గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ అండ్ విత్ Android 10 ప్యాచ్ ఫైల్ UI బేస్డ్ తీసుకుని అయితే వస్తున్నారు. బట్ మన ఇండియాలో ఇదే స్పెసిఫికేషన్ తోటి తీసుకొస్తారా లేకపోతే డిఫరెంట్ స్పెసిఫికేషన్ తోటి తీసుకొస్తారా అని తెలియదు, కానీ కన్ఫర్మ్ అయితే చేయడం అయితే జరిగింది మేనేజింగ్ డైరెక్టర్ అయిన షామీ మనుకుమార్ జైన్. సో అది త్వరలో మనం రెడ్మీ నుంచి కూడా తక్కువ బడ్జెట్లో టీవీస్ అయితే లాంచ్ అయితే చేస్తున్నారు. అది కూడా 50 అండ్ 55 అండ్ 65 ఇంచెస్ సైజెస్లో. సో అందుకనే రెడ్మీ ఎక్స్ఎల్ అనే నేమ్ తోటి అయితే తీసుకుని అయితే వస్తున్నారు అయితే నేనైతే అనుకుంటున్నాను. మేబీ ఈ యొక్క మంత్ ఎండింగ్ వరకైనా కానీ అండ్ నెక్స్ట్ మంత్ ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్లో కానీ తీసుకొచ్చే ఆలోచన అయితే ఉన్నారని అయితే తెలుస్తుంది. బట్ అదైతే కన్ఫర్మ్ అయితే కాలేదు. ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసినా కూడా మీకైతే మరొక వీడియోలో మీకు వివరిస్తాను. అండ్ అలాగే ఈ యొక్క వీడియోని అయితే ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి అండ్ సపోర్ట్ అయితే చేయండి. ఒక తెలుగు ఛానల్ టీవీ గురించి చెప్పే ఒక ఛానల్ ఉందని అయితే నలుగురికి అయితే తెలియజేయండి. అండ్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం వచ్చి వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు కూడా సపోర్ట్ అయితే చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసిన తర్వాత ఆల్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, అది యాక్టివేట్ చేసుకోగలరు. నేను పెట్టే వీడియో ప్రతి ఒక్క వీడియోని మీరు వీక్షించగలరు అని కోరుకుంటూ అండ్ ఈ యొక్క వీడియో అయితే ముగిస్తున్నాను. మరి నెక్స్ట్ వీడియోలో మీ ముందు ఉంటాను. అప్పటి వరకు బై బై, సీ యూ, టాటా.